అసలు మామూలుగా లేదు. ఒక రేంజ్ అనొచ్చు. వేరే లెవెల్. ఆ రేంజ్‌లో మెయింటైన్ చేశారు అనిరుద్ బీజీఎం. గ్లింప్స్ చూసినప్పుడు బీజీఎమ్స్ విన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఉన్నా. ఇంకా అరుణ్ మాతేశ్వరం ఫిల్మ్ అవడంతో. కానీ ఏమైంది? మ్యూజిక్ తోపు, సినిమా తుస్సు అన్నట్టయింది. అరుణ్ స్టోరీ లైన్స్ మార్చాలిక. రాకీ, సానికాయుధం, కెప్టెన్ మిల్లర్ మూడిటిలోంచి తలా ఒక ముక్క తీసుకొని మళ్ళీ అవే ఏశారు ఇందులో. యాక్చువల్లీ తన స్టోరీ లైన్సే చాలా సింపుల్‌గా ఉంటాయి. మళ్ళీ ఆ 3 సినిమాల్లోనే ఒక్కొక్క లేయర్ తీసుకుంటే ఇంకేముంటది ఇంక అక్కడ? ఎమోషన్ లేని బ్లడ్ షెడ్, వైలెన్స్‌కి లైసెన్స్ కోసం క్రియేట్ చేసిన ఈవెంట్సు. అసలు ఇంట్రెస్టే క్రియేట్ చేయలేదు సినిమా. నచ్చలేదు నాకు. ఎందుకో తెలీదు. అరుణ్ 'రాకీ' అండ్ 'సానికాయుధంలో' మెయింటైన్ చేసిన రివెంజ్ యాక్షన్ తర్వాత వాటిల్లో మెయింటైన్ చేయలేకపోయారు. కాన్సంట్రేషన్ టూ మచ్ బ్లడ్ అండ్ గన్స్ మీదకి పెట్టేస్తున్నట్టుంది. వాటిల్లో స్టైల్ ఉండాలని వాటి కోసం ఆలోచించి అసలైన మేజర్ ఎమోషన్‌ని వదిలేస్తున్నట్టుగా అయింది. 'రాకీలోని' హీరోలాగా ఇక్కడ 'దాస్', 'సానికాయుధంలోని' కీర్తిలాగా ఇక్కడ 'చిత్ర', 'మిల్లర్‌లో' ఆపోజిట్‌గా మూవ్ అయినట్టుగా ఇక్కడ కూడా పోలీస్ సిస్టమ్‌కి, గవర్నమెంట్‌కి ఆపోజిట్‌గా. స్టైల్ ఉండొచ్చు. కానీ ఈవెంట్స్ అండ్ క్యారెక్టరైజేషన్ అన్నీ అవే పెట్టేశారు. స్టైల్ ఎలాగో ఉంటది. ఆ గన్స్ యూజ్ చేయటం, వైలెన్స్ అండ్ రా టేకింగ్, బ్రుటల్ యాక్షన్, సెపరేట్ స్టైల్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఇవన్నీ తన స్టైల్. అండ్ వాటి వరకు ప్రతి డైరెక్టర్ వాళ్ళ స్టైల్‌లోనే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అరుణ్ కూడా అంతే. టెక్నికల్ వర్క్ సూపర్‌గా చూసుకున్నారు. బట్ రైటింగ్ చాలా పూర్‌గా ఉంది. ఇన్‌ఫాక్ట్ అసలు పట్టించుకోలేదనిపించింది. క్యారెక్టర్ కనెక్షన్ లిటరల్లీ జీరో. హీరో క్యారెక్టర్‌కి కొన్ని థింగ్స్ పెట్టేస్తే వైలెన్స్‌కి లైసెన్స్ వచ్చేసిద్దనుకున్నారో ఏమో! అవన్నీ చెప్పి పెట్టేస్తారు. ఇదెలా అయిపోయిందంటే, ఆ వైలెన్స్ జరగటం కోసం ఇవి అతికించిన వాటిల్లాగయ్యాయి. బట్ యాక్చువల్లీ ఇవి అలా జరగటం వల్ల వైలెన్స్ వచ్చింది అనే ఫీల్ రావాలి. కానీ ఇక్కడ కంప్లీట్ ఆపోజిట్, కంప్లీట్ ఆర్టిఫిషియల్. వచ్చారు, విడిపించారు, దారిలో వచ్చినోళ్ళందరిని యేసుకుంటూ ఎళ్ళిపోయారు. చివర్లో నాకు తెలీదు బ్రో, ప్రపంచం చాలా పెద్దది. ఎక్కడికో చోటకి ఎళ్ళిపోతాం. మళ్ళీ ఎక్కడన్నా వైలెన్స్‌కి లైసెన్స్ ఏమన్నా దొరికితే అప్పుడు చూసుకుందాం. లేకపోతే దొరికేదాకా తిరుగుతామన్నట్టుంటది. 'రెవెంజ్‌లో' ఎమోషన్ లేకపోతే ఎంత వైలెన్స్ అయినా, బ్రుటల్ యాక్షన్ సీన్స్ అయినా, షర్ట్ పైన, ఫేస్ పైన రెడ్ ఇంక్ ఏసుకొని అటు ఇటు తిరగటం లాంటి ఆర్టిఫిషియల్ థింగే అయ్యిద్ది. అంతకు మించి నథింగ్. పర్ఫార్మెన్స్ వైస్ లోకేష్ యాక్టింగ్ ఆ రోల్‌కి బానే ఉంది. వమిక సూపర్. క్లినిక్ దగ్గర యాక్టింగ్ ఉంటది. చించేశారు. రిమైనింగ్ ఆల్ ఓకే. ఇక మ్యూజిక్ గురించి ఎంతని చెప్పాలి? ఏమని చెప్పాలి? ఎంత చెప్పినా తక్కువే. ఎప్పట్లాగే సోల్ పెట్టేశారు అనిరుద్. ఒక్కో బీజీఎం ఒక్కో లెవెల్. ఫైనల్లీ టీసీ పవర్ వర్క్ అవ్వలేదు. ఇక మీ ఇష్టం మరి. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.